నమో తస్సా నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్సా సమ్మా సంబుద్దస్సా నమో తస్సా నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్సా సమ్మా సంబుద్దస్సా నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్సా సమ్మా సంబుద్దస్సా సాధు 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 శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి తతియంపి బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి తతియంపి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి తతియంపి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సాధు 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 సాధు. మనం ఎంత జ్ఞానాన్ని అయితే పెంచుకుంటామో ఖచ్చితంగా ఆ జ్ఞానం అనేది మనకు విజయాన్ని సాధించి పెడుతుంది. దాని అర్థం అది బుద్ధం. ఇంకొకటి దమ్మం అనగా దారి, అంటే వే, మార్గం. మనం ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో, మనం నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది కూడా మనకు విజయాన్ని సాధించి పెడుతుందని అర్థం దానికి. ఇంకొకటి సంఘం అంటే సంఘటితం, అంటే ఒక కలయిక, ఒక గుంపు. వేరమణి సిక్కాపదం సమాధియామి అదిన్నదాన వేరమణి సిక్కాపదం సమాధియామి కామేషు మిచ్ఛాచార వేరమణి సిక్కాపదం సమాధియామి మూసావాద వేరమణి సిక్కాపదం సమాధియామి సురామేరయ మజ్జపమతాయ వేరమణి సిక్కాపదం సమాధియామి సాధు సాధు సాధు. మనము ఎలాంటి హింసను ఏ ప్రాణికి కూడా చేయవద్దు అనేది అర్థము ఇక్కడ. అంటే మన కుటుంబంలో కానీ బయటి వ్యక్తులకు కానీ మనం ఎక్కడైతే పనిచేస్తామో అక్కడ కానీ ఎవరికి ఎలాంటి హాని మనసు ద్వారా, మాట ద్వారా, పనుల ద్వారా చేయవద్దు అని అర్థం. అంటే బుద్ధుడు మనకు ముఖ్యంగా 5 శీలాలను ఇచ్చిండు, 5 మంచి గుణాలను పాటించమని చెప్పిండు. దీన్నే పంచశీల అని అంటాము. దీంట్లో ఏవి చేయకూడదో చెప్పిండు అనమాట. ఇవి చేయకుండా ఉంటే మనము బుద్ధిస్టులుగా ఉన్నట్టే. బుద్ధుడు తన ధర్మాన్ని చెప్పినప్పుడు ఇది అన్ని వర్గాల ప్రజలు ఆచరించేది, అన్ని వివిధ, అప్పుడు బుద్ధుడు ఉన్నప్పుడు దాదాపు 62
ప్రచారాలు ఉండేవి, 62 మత శాఖలు ఉండేవి. వీళ్ళందరూ కూడా దీన్ని పాటించండి అని చెప్పిండు. దాంట్లో మొదటిది ఏంటంటే ఎవరికి ఎలాంటి హాని చేయకూడదు, ఏ జీవికి కూడా అని. రెండవది అధిన్నదాన వేరమణి సిక్కాపదం సమాధియామి, అంటే మనము దొంగతనము చేయకూడదు. అట్లనే ఇవ్వనిదే ఏ వస్తువు తీసుకోకూడదు. మనది కానీ ఏ వస్తువును కూడా మనం తీసుకోవడానికి వీల్లేదు. ఓన్లీ దొంగతనం మాత్రమే కాదు, ఇవ్వనిదే ఏ వస్తువు తీసుకోకూడదు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాన్ని మనం తీసుకోకూడదు. అంటే మనము మన జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియాలు మనకు జ్ఞానాన్ని అందిస్తుంటవి. ఆ జ్ఞానాన్ని మనం పొందుతూ ఇంకా అనవసరమైన వాటిని కూడా ఎక్కువగా ఆశిస్తుంటాం. అంటే నాలుక ద్వారా, చూపు ద్వారా, శరీరం ద్వారా, చెవుల ద్వారా, అలాగే ముక్కు ద్వారా. ఇవి ఎక్కువగా ఆశించకూడదు. మనకు ఎంత అయితే కావాలో అంతనే తీసుకోవాలి. అట్లనే ముఖ్యంగా సెక్సువల్ మిస్కండక్ట్కు అస్సలు కూడా మనం పాల్పడవద్దు అనేది. నాలుగవది మూసావాద వేరమణి సిక్కాపదం సమాధియామి, అంటే మనము వ్యర్థ మాటలు మాట్లాడకూడదు. ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు, వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడకూడదు, పుకార్లు చెప్పకూడదు, అబద్ధాలు ప్రచారం చేయొద్దు. మనకు తెలిసిన దాన్ని మాత్రమే అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి, వ్యర్థంగా ఏది మాట్లాడకూడదు అని బుద్ధుడు మనకు తన పంచశీలలో 4వదిగా చెప్పాడు. ఇక 5వది సురామేరయ మధ్య ప్రమాదఠానో వేరమణి సిక్కాపదం సమాధి అని, అంటే మనము ఎలాంటి మత్తు పానీయాలను స్వీకరించకూడదు. అది పొగ తాగడం కావచ్చు, గంజాయి కావచ్చు, సారా కావచ్చు, కళ్ళు కావచ్చు. మనకు అది మత్తు కలిగిస్తుందంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని తీసుకోకూడదు. ఈ 5 మనము పాటిస్తే అప్పుడు మనం జ్ఞానవంతులం అవుతాము. అప్పుడు మనం చేసే పనులు కరెక్ట్గా ఉంటాయి. మనం సరైన వాళ్ళను ఎన్నుకుంటాము, మనం సరైన మార్గంలో ప్రయాణిస్తాము. ఇది ఎవరైనా పాటించవచ్చు, ఏ మతంలో ఉండే వాళ్ళైనా పాటించవచ్చు అని బుద్ధుడు మనకు ఈ పంచశీల ద్వారా చెప్పిండు. అట్లనే మనకి ఈరోజు బుద్ధుణ్ణి కన్నదేమో మహామాయ. ఆమె బుద్ధుణ్ణి కన్న తర్వాత వారం రోజులకు చనిపోతే ఆమె చెల్లెలు అయిన గౌతమి బుద్ధుణ్ణి పెంచి పెద్ద చేయడం జరిగింది. అట్లాగే ఆమె శుద్ధోదన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె యొక్క పుట్టినరోజు కూడా ఇది అని తెలుస్తుంది. దాన్ని కూడా ఈ మాఘ పౌర్ణమి నాడు మనం గుర్తు చేసుకుంటున్నాము. అట్లాగే ఇంకా బౌద్ధం గురించి పవిత్రత రాదు అని చెప్పేసి గౌతమ బుద్ధుడు మనకు అంబేద్కర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఒకానొక బ్రాహ్మణుడు బుద్ధుణ్ణి దర్శించి మానవుని ప్రవర్తన తాను తినే ఆహారాన్ని బట్టి ఉంటుందన్న వాదాన్ని ప్రతిపాదించాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు: ధాన్యాలు, కందమూల ఫలాదులు భుజించినట్లయితే అవి సత్ప్రవర్తనకు దోహదం చేస్తాయి, కానీ మాంసాహారం మంచిది కాదు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అనడం జరిగింది. అందుకు భగవానుడు ఇలా సమాధానం ఇచ్చాడు: నీవు మాంసాన్ని ముట్టరాదు అంటున్నావు కదా, అయితే నీవు పక్షి మాంసాన్ని మంచి శుచిగా రుచిగా వడ్డించుకు తింటున్నావు. అసలు నీ ఉద్దేశంలో మాంసభక్షణ అంటే ఏమిటి అని మన భగవానుడు అడగడం జరిగింది. చంపడం, గాయపరచడం, అంగవైకల్యం కలగజేయడం, దొంగలించడం, అసత్యం ఆడడం, మోసం చేయడం, వ్యభిచరించడం ఇవి దోషయుక్తమైనవి, కానీ మాంసం తినడంలో దోషం లేదు అని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. కామ భోగాల కోసమై వెంపర్లాడడం, తాగుడుకై తాపత్రయపడడం, అపరిశుద్ధ జీవనం గడపడం, మంచిని వ్యతిరేకించడం ఇవి దోషయుక్తమైనవి, మంచివి కావు. వెనక సూటిపోటి మాటలనడం, క్రూరత్వం, ద్రోహం, మితిమీరిన గర్వం, హీనమైన లోభీతనం ఇలాంటివి దోషం, కానీ మాంసాదులు దోషం కాదు అని చెప్పడం జరిగింది. ఆగ్రహం, అయిష్టత, ఎదిరించుట, కపటత్వం, అసూయ, అతివాగుడు,
గర్వం, దుస్సహనం ఇవి దోషయుక్తం, అంతేకాని మాంసాదులు దోషం కాదు అని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. అధమ జీవనం, హీనపరచడం, వంచన, మాయాజాలపు చేష్టలు, హీన చర్యలు ఇవి దోషము కానీ మాంసాదులు దోషం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. చంపడం, దోచుకోవడం కోసం ఆరాటపడడం, ఘోర నేరాలనర్చడం వంటి చర్యలు మానవుని పతనావస్థకు గురి చేస్తాయి, కానీ మాంసం తినడం వల్ల ఏమీ పతనావస్థకు పోదు అని చెప్పి చెప్పడం జరిగింది. మాంసం, చేపలు తినడం మానివేసిన, దిగంబరులైన, పిలకలు ముడివేసుకొనినా, గుండ్లు చేయించుకొనినా, చర్మాలు ధరించిన, అగ్నిహోత్రాలు చేసిన, లేక ఇతర జతపాలు చేసిన, నీటిలో మునకలు వేసిన, ధూపాదులొనర్చిన పరమానందం లభించదు. ఇదంతా చేయడం వల్ల మనకు పరమానందం లభించదు అని చెప్పి చెప్పడం జరిగింది. నీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకో, నీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించు, సత్యానికి కట్టుబడి ఉండు, కరుణను పెంపొందించుకో. సన్యాసి సమస్త బంధనాలను, సకల దుర్గుణాలను విడనాడినప్పటికీ ఒక లక్ష్యం అంటూ లేనట్లయితే చెవులుండి వినలేడు, కనులుండి చూడలేడు. దోషయుక్తమైనవేమనగా ఏమిటో, యోగ్యమైనవేమిటో భగవానుడు వివరించగా విన్న బ్రాహ్మణుడు సవినయంగా మోకరిల్లి తనడు కూడా భిక్కు సంఘంలో చేర్చుకోమని ప్రార్థించాడు. ఇది మనం తినే ఆహారాన్ని బట్టి కాకుండా మన యొక్క ప్రవర్తనను బట్టే మనకు పవిత్రత వస్తుందని చెప్పేసి బుద్ధ భగవానుడు మనకు చాలా చక్కగా వివరించారు. మరి ఈరోజు మాఘ పౌర్ణమి. మన పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగినటువంటిది బౌద్ధంలో. దాంట్లో భాగంగా ప్రతి పౌర్ణమికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. మరి బుద్ధ భగవానుడు ఈరోజు పౌర్ణమికి ఎంతో విశిష్టతనిచ్చాడు. దాంతోపాటుగా వారి తల్లిగారైన గౌతమి గారి పుట్టినరోజు ఈరోజు. దాంతోపాటుగా బౌద్ధాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడానికి కృషి చేసినటువంటి సంత్ రవిదాస్ జయంతి పుట్టినరోజు కూడా ఈరోజే. వారణాసి ఆ ప్రాంతంలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడిపినటువంటి రవిదాస్ పుట్టినరోజు కూడా ఈరోజు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధునికి మరొకసారి గుర్తు చేసుకుంటూ బౌద్ధాన్ని మనకు పరిచయం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ బుద్ధుడు చెప్పినటువంటి ఆర్య సత్యాలు అంటే గొప్ప సత్యాలు అంటే దాని అర్థం. ఈ సత్యాలు 4. ఒకటి, దుఃఖానికి కారణం ఉంటుందని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా దుఃఖానికి కారణం ఉంటుందని. మూడవది, దుఃఖానికి నిరోధం కూడా ఉంటుందని. దుఃఖాన్ని నిర్మూలించడానికి మార్గాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. దుఃఖానికి కారణము దుఃఖము. ప్రతి మనిషికి మరణము, జననము, సమస్యలు ఇవన్నిటికి కారణంగా దుఃఖము సహజంగా వస్తుంది. ఈ దుఃఖానికి మూల కారణము కోరికలు అని చెప్పడం జరిగింది బుద్ధ భగవానుడు. కోరికలు అంటే మనిషి కోరికలు లేకుండా జీవించలేడు. కాబట్టి కోరికలు అంటే విపరీతమైన కోరికలు, మనిషి మనుగడకు కంటే ఎక్కువగా కావలసినటువంటి అన్నీ కూడా విపరీతమైనటువంటి కోరికలు. సో ఈ కోరికల్ని తగ్గించుకోవాలని చెప్తాడు. ఈ కోరికల్ని తగ్గించుకున్నట్లయితే మనం సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్పిండు. దుఃఖానికి నిరోధం అంటే దానికి తగ్గించుకునే అవకాశం ఉంది. దానికి 8 మార్గాలని, అష్టాంగ మార్గాన్ని కూడా సూచించడం జరిగింది. ఈ అష్టాంగ మార్గాన్ని మనం అనుసరించడం ద్వారా దుఃఖాన్ని మనం నిర్మూలించవచ్చు అని చెప్పడం జరిగింది బుద్ధ భగవానుడు. అష్టాంగ మార్గాల్లో 8 అష్టాంగ మార్గాలు ఏంటి అంటే సరి అయిన దృష్టి, సరైన సంకల్పము, సరి అయిన పలుకు, సరైన కార్యము, సరైన జీవనోపాధి, సరైన ప్రయత్నము, సరైన జాగ్రత్త, సరైన మనో ఏకాగ్రత. ఈ 8 మార్గాల ద్వారా
దుఃఖాన్ని జయించవచ్చని బుద్ధ భగవానుడు చెప్పడం జరిగింది. మరి బుద్ధుడి ఫాలోవర్స్గా మన అందరం కూడా ఈ దుఃఖాన్ని నిర్మూలించడానికి అష్టాంగ మార్గాన్ని మనందరం తప్పనిసరిగా పాటించాల్సిన సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దీన్ని పదే మనం ఇటువంటి కార్యక్రమాలు అనేకము నిర్వహించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన మహనీయులు చూపించినటువంటి మార్గంలో మనందరం ప్రయాణించాలని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశానికి మీ అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అని సత్యాన్వేషణ కోసము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. దాదాపుగా 6 సంవత్సరాలు. అప్పుడు ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయంటే, కొద్దిమంది తపస్సు చేసేవాళ్ళు, కొద్దిమంది ధ్యానం చేసేవాళ్ళు, కొద్దిమంది యోగ ముద్రలో ఉండేవాళ్ళు, కొద్దిమంది చెట్టుకు వేలాడుతూ ఏదో ఒక దేవుని పేరు తలిచేవాళ్ళు, కొద్దిమంది నీళ్ళల్లో నడుముల వరకు మునిగి ఉండి ఘోరమైన తపస్సులు చేసేవాళ్ళు, ఒక్కొక్కడు తలకిందులుగా చేసేవాడు. బుద్ధుడు కూడా ఇవన్నీ చేసిండు, శిష్యరీకం చేసిండు. వీటి వల్ల ఆయనకు దేవుడు ప్రత్యక్షంగా లేదు, సత్యం బోధపడలేదు. చివరికి రావి చెట్టు కింద కూర్చొని అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను వచ్చింది ఎందుకు, తథాగతుడు అంటే ఏ లక్ష్యం కోసం అయితే పోయిండో ఆ లక్ష్యాన్ని గ్రహించి మళ్ళీ వచ్చేవాడని అర్థం. మరి నేను తథాగతునిగా వస్తా అని ఇంట్లో వాళ్ళకి చెప్పినా నేను అలా రాలేకపోతే ఎట్టుంది, నేనేం తెలుసుకున్నాను, ఏమి ఈ ప్రపంచానికి ఇస్తాను, ఈ సత్యాన్ని నేను తెలుసుకోలేకపోయానని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకు ఈ 4 ఆర్య ఒకదానికొకటి లింకు తెలిసిపోయింది. ఫస్ట్ ఏం తెలుసుకున్నాడు, దేశంలో ప్రపంచంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయి, అన్ని ప్రాణులకు దుఃఖం అంటే ఇక్కడ ఏడవడం కాదు, బాధ ఉంది, అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఉంది కాబట్టి ప్రతి మనిషి మీరు కోట్లు సంపాదించండి బాధే ఉంటుంది, తనకి ఇంకా ఏదో కావాలి, తనకు శాంతి కావాలి, తనకు మనశ్శాంతి కావాలి అని బాధగా పడుతుంటాడు. పేదవానికి బాధలు ఉంటాయి, నివారణ మార్గం ఉంటుంది, అది ఆర్య అష్టాంగ మార్గం. అయితే దీనికోసం ఆయన ఏం చెప్పిండంటే పంచశీల చెప్పిండు. ఈ పంచశీల మనం పాటించాలంటే చుట్టూ సమాజం మనల్ని అబద్ధం ఆడకుండా ఉండనీయదు, దొంగతనం చేయకుండా ఉండనీయదు. ఆ తర్వాత మనకు వివిధ అలవాట్లు అంటే సినిమాలు చూడడం, మత్తు పానీయాలకు గురి కావడం, ఇలాంటివి మన చుట్టూ ఉన్న సమాజం అలాంటిది. కాబట్టి వాటి నుంచి మనం బయటపడలేము. ఎప్పుడు బయటపడతాము అంటే ఈ ఆర్య అష్టాంగ మార్గాన్ని తెలుసుకున్నప్పుడు మనం దీని నుంచి బయటపడలేస్తాం. అందుకే బుద్ధుడు అందరినీ ఈజీగా చెప్పేసిండు, జీవహింస చేయొద్దు అన్నాడు, అబద్ధం ఆడొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, సెక్సువల్ మిస్కండక్ట్ వద్దన్నాడు, ఎలాంటి మత్తు పానీయాలు తీసుకోవద్దన్నాడు. అట్లా ఉండలేస్తాము. ఎప్పుడు ఉంటాము, జ్ఞానాన్ని గ్రహిస్తే ఈ ప్రపంచం ఏంది అనేది మన దృష్టితో చూస్తే అప్పుడు ఉండలేస్తాం. అందుకనే ఆర్య అష్టాంగ మార్గాన్ని మనకు చెప్పిండు. ఆర్య అష్టాంగ మార్గం అర్థం అయితే తప్ప మనం పంచశీల పాటించలేము. ఓకే, జమదగ్ని గారికి కృతజ్ఞతలు.